అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు మరియు గ్యాస్ సిలిండర్ ధరల తీరుతెన్నులపై పార్లమెంట్ల వేదికగా కొన్ని కీలక వివరాలు వెల్లడయ్యాయి. పశ్చిమాసియాలో చెలరేగిన భౌగోళిక ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద సరఫరాలో అంతరాయాలు, అలాగే ముడి చమురు, గ్యాస్ దిగుమతుల భారం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలు సాధారణ 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ వాస్తవ ధర ఏకంగా 1695 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ ప్రభావాన్ని ప్రజలపై పడనివ్వకుండా చూసుకుంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సాధారణ వినియోగదారులకు కేవలం 942 రూపాయలకే సిలిండర్ను అందిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై 700 రూపాయలకు పైగా నష్టాన్ని భరిస్తూ వస్తుంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధి పొందుతున్న పేద కుటుంబాలకు కేంద్రం అందిస్తున్న 300 రూపాయల ప్రత్యేక సబ్సిడీ ఫోను వారికి సిలిండర్ 692 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. లోక్సభలో పెట్రోలియం శాఖ మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఉజ్వల్ యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు పొందిన వారు క్రమం తప్పకుండా సిలిండర్లు రీఫిల్ చేసుకుంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఒక కనెక్షన్ పై సగటున ఏడాదికి 3.68 సిలిండర్లు మాత్రమే వాడగా 2025-26 నాటికి ఈ సగటు వినియోగం ఏకంగా 4.71 సిలిండర్లకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం ఉన్నప్పటికీ దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతో పాటు ప్రజలకు రాయితీ ధరలకే ఇంధనాన్ని అందిస్తూ ఆర్థిక భారాన్ని మోస్తుంది.